ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోవడానికి రీజనే నా వర్క్ స్ట్రెస్. హలో ఎవ్రీవన్. ఐయామ్ ప్రియాంక. వర్క్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. ఏమున్నా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని రియలైజ్ అవ్వడానికే నాకు 3 మంత్స్ టైం పట్టింది. అనుకున్నవి అన్నీ జరగవు. పోనీ దానికి మించి ఏదైనా బెటర్‌గా రాసిపెట్టి జరుగుతుందంటే అస్సలే జరగదు. అసలు ఏం జరుగుతుందిరా నా లైఫ్‌లో అనే కండిషన్ గూడా వచ్చేసింది. ఇలాంటి స్ట్రెస్ మైండ్ ఉన్నప్పుడే గుళ్ళు, గోపురాలు ఎక్కువ తిరుగుతాననమాట. సో, అదే చేస్తున్నాను గూడా. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇస్కాన్‌లో సాధికా సెక్షన్‌కి అటెండ్ అయ్యాను. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. కంప్లీట్‌గా స్ట్రెస్ పోయిందని చెప్పను గానీ, కనీసం మైండ్ డైవర్ట్ చేసుకోవచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది. స్టేషన్‌కి రూ. 50 ఉంటుంది. ఇంకా లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దానికంటే ముందు రాధాకృష్ణుల ముందు కొంతసేపు డాన్స్ చేయొచ్చు. అదైతే వర్త్ అనిపిచ్చింది రూ. 50కి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అలాగా స్లోగా వాక్ చేసుకుంటూ అన్ని గోపురాలన్నీ దర్శనం చేసేసుకున్నాం. ఇంకో విషయం, నెక్స్ట్ వీకెండ్ అదే 24థ్ మే మ్యాంగో మేళా జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్ యశ్వంతపూర్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అటెండ్ అవ్వండి. కుదిరితే సాధికా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రియల్లీ చెప్తున్నా, చాలా పీస్‌గా ఉంటుంది. ఇంకా మరి ఈవినింగ్ ఆంజనేయ స్వామి గుడిలో భజన ఉంటుందంటే అక్కడ కూడా వెళ్ళేసొచ్చాను. అలా గడిచిపోతూ ఉంది ప్రస్తుతానికైతే. పర్లేదు, ఎలా డీల్ చేయాలి స్ట్రెస్‌తో కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నా. ఈ మధ్య దేవుడి దగ్గరికెళ్ళి కోరుకునేది నాకేదో కష్టాలు ఇవ్వద్దు, నాకు దరిద్రం ఇవ్వద్దు అని కాదు. ఎంత పెద్ద దరిద్రం, ఎంత పెద్ద కష్టమైనా సరే తట్టుకోవడానికి కొంచెం శక్తి ఇవ్వు అని మాత్రం. అంతే.